సో ఒకసారి పీసీఆర్ ఆ విజువల్ ఉందా, ప్లే చేద్దాం. రోడ్డు మీద రోడ్డు మీద రోడ్డు మీద రోడ్డు మీద రోడ్డు మీద రోడ్డు మీద మీకే హక్కు ఉంది. మేము ప్రశాంతంగా ఉన్నాం. ఎక్కడా లేదు సార్. మర్డర్ చేసినోడు కూడా లేకపోతే ఏమైనా తప్పు చేశారు కదా చెప్పండి. తప్పుడు కేసులు మనమే పెడితే పోలీసులు కూడా మనం ఈ రోజు కాకపోతే ఏ రోజు తప్పుడు తప్పుడు కేసులు ఎందుకు పెడతారు? మా నాయకుడు బయటికి రాకపోతే మా కార్యకర్తల ఆత్మాహుతి దాడికి కూడా వెనకాడరు. చూసుకోండి, ఇప్పుడు చెప్తున్నాను వార్నింగ్. రైట్. ఓకే, అది చివరిలో ఉన్నది హైలైట్ పాయింట్. ఏంటంటే అరగంటలో దువ్వాడ శ్రీనివాసన్ గనక రిలీజ్ చేయకపోతే ఆవిడ కాదు, మా కార్యకర్తలు ఆత్మహత్య చేసుకుంటారు. వీరు కదా ప్రేమ పక్షులు, వీళ్ళు ఆవిడికి ఏమన్నా అయితే ఆయనకి ఏమైతే ఈయన కదా ఆత్మహత్య చేసుకోవాల్సింది. అసలు ఆత్మహత్య అనేది కరెక్ట్ కాదు. హీరో విలన్ కొట్టుకొని కామెడీని చంపేసినట్టు ఆడు కంగారు కూడా ఉంటారు వెనకాల ఉన్నవాళ్ళు. ఇదేందిరా బాబు, ఈవిడ మలం మీద పెట్రోల్ పోసేటట్టుందని చెప్పేసి. ఇది లైటర్ విన్లో తీసుకున్న మరి పార్టీ నుంచి బయటకు వచ్చారంట, లేకపోతే రోజా గారితో ఏమైనా పోటీ పడదాం అనుకుంటుంది ఇవిడ, నాకు అర్థం కావడం లేదు. ఇది శేఖర్ రెడ్డి గారు అదండి, ఆయనేమో అట్ట శుద్ధులు చెప్పి కేసులు ఇరుక్కున్నాడు. ఏది ఈ బిగామి చేసుకున్న భార్యని పిల్లల్ని వదిలేసి రోడ్లమ్మడి తిరుగుతూ ఈవిడితో కలిసి తైతిక్కలు ఆడుకుంటూ, ఏది బిగ్ బాస్లు లేకపోతే షోలు చేసుకుంటూ టీవీ ఛానల్స్ ముందు యాంకర్లను కూడా అనాలి, వాళ్ళతో ముద్దులు పెట్టించుకుంటూ అతి జుగుప్సాకరంగా. సార్ మీలాంటి ఒక యాంకర్ ఉన్న డిబేట్ లో ఈయన గారి లాంటి ఒక నాయకుడి గురించి మాట్లాడుకోవడం నిజంగా కూడా సార్ నాకు బాధైన విషయం. ఎందుకంటే మీరు చాలా సీరియస్ డిబేట్స్ చేస్తారు, అంటే చాలా ప్రజలకు ఉపయోగపడే డిబేట్స్ చేస్తారు. ఇప్పుడు కూడా మీ మీద ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది మా అందరికి కూడా. అంటే చాలా వ్యక్తులు, చాలా మంది యాంకర్లతో పోల్చుకుంటే మీ మీద మాకు ప్రత్యేక గౌరవం ఉంది, అది ఓపెన్ గా చెప్తున్నా. కానీ సార్ ఈ వ్యక్తి ఉన్నారో, ఈ దువ్వాడ సీను అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆయన ఏమనుకుంటాడంటే సార్, బోయపాటి సీను సినిమాలో హీరో లెవెల్లో ఇమేజ్ ఉంది, హీరో లెవెల్లో ఆయన మాటలు కావచ్చు, ఆయన డైలాగులు కావచ్చు మాట్లాడడం. కానీ సార్ బయట ఏమనుకున్నారంటే, ఈ మధ్య కాలంలో మహేష్ బాబు దూకుడు సినిమా వచ్చింది సార్, దాంట్లో ఎంఎస్ నారాయణ గారు కొన్ని డైలాగులు చెప్తారు, హీరో డైలాగులు కొన్ని. అలా జనం అట్లా ఎట్లయితే ఎంఎస్ నారాయణ మాట్లాడతాడో అలాగా ఈయన మాటలు చూసి బయట జనం నవ్వుకుంటున్నారు, అంటే ఒక కమెడియన్ లాగా. సార్ ఎవరైనా మాట్లాడితే ఏదైనా ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అతను పోయిన సంవత్సరం ఎప్పుడో చేసినటువంటి వ్యాఖ్యలు, అసలు మీ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటంలో ఈ మీనమేషాలు లెక్కించడం ఏంటంటున్నా. అలాగే ఆవిడేమో అంత హల్చల్ చేస్తుంది. సరే మీరు సాఫ్ట్గానే హ్యాండిల్ చేశారు, ఆవిడ మీద కూడా ఏదో కేసులు పెట్టామంటున్నారు అబ్స్ట్రక్ట్ చేస్తున్నందుకు. ఆవిడ పోలీసులనే తోసేస్తుంది, ఇంకా ఇక ఆడ పోలీసులని ఇంకా సో ఒక విషయం ఏంటంటే, ఒకటండి, నిన్న కొడాలి నాని గారి మీద పెట్టినటువంటి కేసు కానీ 2 సంవత్సరాల తర్వాత మీకు గుర్తొచ్చిందా పర్మిషన్ ఇవ్వాలని ప్రాసిక్యూషన్? అలాగే ఇతనిని ఇప్పుడు 2-3 సార్లు అటెండ్ కాలేదు, మరి అదుపులో తీసుకోవాలి కదా. ఇలా తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటేనే ఇక ఆవిడ రేపు మాపో రేపు 27వ తారీఖు వచ్చినప్పుడు ఏమైనా పెట్రోల్ క్యాన్ తీసుకొస్తుందేమో. నేను శాంతి భద్రతల రీత్యా కూడా నేను దీన్ని డిస్కస్ చేయాల్సిందే. సార్ పోలీసు ప్రొసీజర్ ప్రకారం ఏదైనా ఒక 7 సంవత్సరాలకు తక్కువగా శిక్ష పడే కేసులో ముందు 41 నోటీస్ ఇస్తారు. ఆ నోటీస్ కు పిలిచి ఒకసారి 2 సార్లు 3 సార్లు వరకు అనుకుంటా 3 సార్లు వరకు విచారణ చేస్తారు. ఈ 3వసారి కూడా ఆయన సరైన పద్ధతిలో ఆన్సర్ చెప్పకపోయినా, లేదంటే సరైన దర్యాప్తు అధికారికి సహకరించకపోయినా తర్వాత అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది సార్. కాబట్టి కొంత ఆ విషయంలో పోలీసు వారు వాళ్ళకున్న నియమ నిబంధనల ప్రకారమే ముందుకెళ్తున్నారు. కాబట్టి సార్ ఇక్కడెక్కడ మనము ప్రభుత్వం ఏదో మెలక ధోరణి పోతాంది, లేదంటే ఏదో చూసి చూడ వదిలేస్తుంది అనేది అది మనం అనుకోవాల్సిన అవసరం లేదు. రెండోది ఏంటంటే సార్, నిజంగా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడే మాటల మీద కేసులు పెడుతూ వీళ్ళ జైలు పంపుతూ పోతే సార్,
ఈ రాష్ట్రంలో ఉన్న జైలు సరిపోవు, ఈ రాష్ట్రంలో ఉన్న పోలీస్ స్టేషన్లు సరిపోవు. ఇప్పుడు ఆయన పసుపుల సురేష్ గారు మాట్లాడతారు ఒక అద్భుతమైన మాట, అన్ని పార్టీల వారు తిట్టడం మానేయాలని. సార్ 5 సంవత్సరాలు ఏం చేశారు సార్ మీరు? 2019 నుంచి 24 వరకు నీ అమ్మ మొగుడు అనే మాటను అబ్బా, ఓకే శేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు అవన్నీ తవ్వుకునే టైం లేదు. ఒక నిమిషం, ఇప్పుడు అవన్నీ ఆయన ఏమన్నారు శేఖర్ రెడ్డి, సురేష్ గారు ఒక నిమిషం ఈ మధ్య మాట్లాడుతున్న మాటలు నాకు టైం లేదు. ఒక నిమిషం ఆగండి, మీరు ఆగండి సార్, ఒక నిమిషం. ఇప్పుడు సురేష్ గారు ఏమన్నారు, అసలు కల్చర్ లేదంటలేదు కదా. నెమ్మదిగా ఈ కల్చర్ నుంచి బయటపడడానికి ప్రయత్నం చేద్దాము, కనీసంగా ఎఫర్ట్స్ పెడదాము, లేదంటే కనుక ప్రజలు గమనిస్తుంటారు అన్న. రైట్, కాదంటలేదు సార్, కాదంటలేదు. అవును, ఆ జాడ్యం ఇంకా ఉంది, ఆగండి. అదే ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, అయ్యా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎలా అంటే అలా మాట్లాడుతున్నారు, ప్రెస్ మీట్ పెట్టి బూతులు మాట్లాడుతున్నారు, డిబేట్కి వెళ్ళి బూతులు మాట్లాడతారు, కాస్త మీరు ట్రైనింగ్ అయ్యి నేర్చుకుని రండి, లేదంటే ఇప్పుడు ఉండే 11 సీట్లు రావు మీకని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు క్లియర్ గా చెప్పారు సార్ ప్రెస్ మీట్ లో. దయచేసి ఓకే, మీరిద్దరు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఈ టాపిక్ సంబంధం సార్ నేను 2 మాటలు మాట్లాడుకున్నా. ఒకటి, ఇంతకుముందు కృష్ణాదేవి గారు కొన్ని దారుణమైన కామెంట్ చేశారు ప్రభుత్వం మీద. ఒకటి సార్, ఏ దర్యాప్తు నివేదిక ఏదో తప్పు తడక సరిగా చేయలేదని అంటున్నారు. సార్ ఇది దర్యాప్తు నివేదిక కాదు, జస్ట్ ఒక రిమాండ్ రిపోర్ట్ మాత్రమే. అతన్ని అరెస్ట్ చేయడానికి సిఐ నాగరాజ్ గారు అరెస్ట్ చేయడానికి పెట్టిన రిమాండ్ రిపోర్ట్ సార్. రిమాండ్ రిపోర్ట్ ఇప్పుడు ఎవరు ఒపీనియన్ వాళ్ళు చెప్పొచ్చు. ఆయనకున్న గారికి సరైన ఇంటెలిజెన్స్ నివేదిక ఇవ్వలేదని అంటున్నారు. సార్ నిజంగా పోలీసు వారు కరెక్ట్ గా ఇచ్చినంటే సార్ జగన్మోహన్ ఓడిపోతాడా? అంతకుముందు 2019 చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారా? సార్ ఎవరికైనా కరెక్ట్ ఇంటెలిజెన్స్ ఉంటే సర్దిద్దుకోరా, లేదంటే ఆ ఇష్యూను బయటికి తీసుకురారా? సార్ నేనంటున్నా, అసలు విజయలక్ష్మి గారి జూన్ 1st వీక్ వరకు అసలు కొడుకు ఏమయ్యాడో తెలియక ఆమె సైలెంట్ ఉండిపోయింది. జూన్ 1st వీక్ లో మాత్రమే వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు, జూన్ 1st వీక్ లో మాత్రమే వాళ్ళు బయటకు వచ్చారు, ఆ తర్వాత మాత్రమే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. అంతేగాని సార్ ఏ రోజైనా ఒక మంత్రినో లేకపోతే ఎమ్మెల్యేనో ఎవరైనా కలిశారా? లేదంటే వాళ్ళ సమస్యను బయట పెట్టారా? లేదంటే ఎక్కడైనా ఒక ప్రెస్ మీట్ పెట్టారా? సార్ కృష్ణలంక నుంచి సార్ నేనంటున్నా, మంగళగిరిలో మా ఆఫీస్ ఉంది, టీడీపీ సెంట్రల్ ఆఫీస్ ఉంది, ముఖ్యమంత్రి గారు అక్కడికి వస్తారు, అట్లాగే నారా లోకేష్ గారు అక్కడికి వస్తారు. ఏ రోజు వచ్చి మీరు మాట్లాడకూడదు సార్. లేదంటే సార్ ప్రతి రోజు కూడా ఇట్లా గ్రీవెన్సెస్ వినడానికి అక్కడ ఒక 2-3 కమిటీని వేస్తాం మేము, వారికైనా మీరు ఎవరైనా ఇచ్చారా? ప్రభుత్వానికి ఎలా తెలుస్తుంది? ఒకటి మీరు చెప్పినట్టు ఇంటెలిజెన్స్ మాకు రాలా, రెండోది మీరైనా వచ్చి మాతో మాట్లాడాలి, లేదా ప్రభుత్వం ఎవరో ఒకరితో ఇప్పుడు ఆయన అభిప్రాయం చెప్పారు. రిమాండ్ రిపోర్ట్ గురించి ఆయన మాట్లాడింది, ఆయన దర్యాప్తు రిపోర్ట్లలో. సిపి గారికి ఏం సంబంధం సార్? సిట్ దర్యాప్తు జరుగుతోంది, సిట్ అధికారి ఎవరైతే ఉన్నారో హెడ్ ఆఫ్ ద సిట్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టాలి. దీంట్లో ఏం జరిగింది, ఎట్లా ముందుకు వెళ్తున్నాం అనేది ఆయన పెట్టాలి, కానీ సిపి గారికి ఏం సంబంధం సార్? ఎప్పుడైతే టాస్క్ ఫోర్స్ అన్న మాట వచ్చిందో అప్పుడు ఆటోమేటిక్ గా కమిషనరేట్ పాత్ర వస్తుంది. కానీ అది సరే, అదేంటనేది సిట్ ఇంకా తేల్చాల్సింది ఉంది. మీరు ఆగండి సార్ సురేష్ గారు, ఇప్పుడు మళ్ళా వెనక్కి వెళ్తారు. ఆల్రెడీ 1 అవర్ పైన మాట్లాడుకున్నాం కదా. కృష్ణానీల్ గారు, అరే మేమెక్కడ అనుకూలంగా మాట్లాడాము, అది అయిపోయింది. కాసేపు మళ్ళా తర్వాత మాట్లాడాల్సిన టైం వస్తుందిలే అని చెప్పేసి అంటున్నా. సార్ కృష్ణానీల్ గారు, సురేష్ గారు